ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. జీవితంలో ఏది కనబడితే దాన్ని వెంబడించడం లేదా అనుసరించడం, అది మంచిదా చెడ్డదా, ప్రభువుకి ప్రీతికరమైందా లేదా ప్రభువుకి ఇష్టం లేనిదా, పరిశుద్ధమైన మార్గమా లేదా పాపుల మార్గమా, ఏది ఏమైనా కూడా వెనక ముందు ఆలోచించకుండా చెడును ప్రేమించి హత్తుకొని వెంటబడుతున్నావా? ప్రభు వాక్యాల నుండి ఉదయకాల సమయంలో ఒక మాటను దేవుడి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. మేలైనది అనుసరించి నడుచుకో. నీ జీవితానికి భూమి మీద మేలైనది ఏదైనా ఉంది లేదా ఉందా అని అడిగితే ప్రభువు ఒక్కడే మన జీవితానికి ఎంతైనా మేలుకరమైన దేవుడు. ఆయన మేలుతో తృప్తిపరుస్తాడు. బైబిల్లో మేలు గురించి అనేక సందర్భాల్లో ప్రభు రాయించాడు. ఇర్మియా గ్రంథంలో ఒక దగ్గర రాయబడింది, మార్గములో నిలిచి చూడు, పురాతన మార్గములు విచారించి చూడు, మేలుకరమైన మార్గం ఏది అని అడిగి అందులో ప్రవేశించు అన్నాడు. మన దేవుడు మేలు చేసేవాడు. దేవుడు అంటున్నాడు, బిడ్డ, ఇష్టం వచ్చిన మార్గాల్లో పరిగెత్తడం మానుకొని మేలైనది అనుసరించి నడుచుకుని జీవితానికి దేవుడు మేలైన వాడు. ప్రభువుని అనుసరించు. ఆయన వాక్యం మేలైంది. ఆయన వాక్యం ద్వారా మనకు మేలుంది. ప్రార్థన ద్వారా మేలుంది, పరిశుద్ధత ద్వారా మేలుంది, సమాధానం ద్వారా మేలుంది, దేవుని ప్రేమ ద్వారా మేలుంది. అంతేగాని లోకంలో ఇష్టానుసారంగా బ్రతికి జీవించక మేలైనది అనుసరించగలిగితే నిశ్చయముగా దేవుడు తగిన సమయంలో హెచ్చించి ఘనపరచడం నీ అనుభవాల్లో చూస్తాం. పరిశుద్ధ తండ్రి, ఇంతవరకు కీడును లేదా లోక సంబంధమైన దాన్ని ఎవరైతే అనుసరించారో వారిని క్షమించండి. ఇక మీదట మేలైనది అనుసరించు వారిగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.